ఒక చిన్న గ్రామం. చుట్టూ కొండలు, గడ్డిదారులు, వర్షం పడితే మట్టి, ఎండ వస్తే దుమ్ము. ఆ గ్రామంలో ఒక తండ్రి ఉండేవాడు. ఆయన కల ఒక్కటే, నా పిల్లలు చదవాలి, పెద్దవాళ్లు కావాలి. కాని సమస్య ఏంటంటే స్కూల్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ లేదు, సరైన దారి లేదు. వర్షాకాలంలో పిల్లలు జారిపడేవారు. ఎండకాలంలో కాలినడకన నడవడం కష్టమయ్యేది. ఒకరోజు ఆ తండ్రి నిర్ణయించుకున్నాడు, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను దారి వేస్తాను. ఆ రోజు నుండి ప్రతి ఉదయం పనికి వెళ్లే ముందు, ప్రతి సాయంత్రం పని ముగిసిన తర్వాత ఒక్కడే కోడాలి గొడ్డలీ పట్టుకుని రాళ్లు తొలగిస్తూ, మట్టిని సర్దుతూ కొండల మధ్య దారిని సృష్టించడం ప్రారంభించాడు. గ్రామస్తులు చూసి నవ్వారు. ఒక్కడి వల్ల ఏమవుతుంది అనన్నారు. కాని ఆ తండ్రి ఆగలేదు. ఎండైనా వర్షమైనా, అలసటైనా నొప్పైనా ఆయన గుండెల్లో ఒకే ఆలోచన, నా పిల్లలు చదవాలి. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. చివరికి 8 కిలోమీటర్ల దూరం వరకు ఒక సరైన దారి తయారైంది. ఆ రోజు ఆ పిల్లలు ఆనందంగా ఆ కొత్త రోడ్ మీద స్కూల్కి నడిచారు. ఆ తండ్రి కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. తండ్రి ప్రేమకు కొలమానం లేదు, అతని త్యాగానికి హద్దులు లేవు. ఈ ప్రపంచంలో సూపర్ హీరోలు కేప్ వేసుకోరు, వాళ్ళు తండ్రులుగా పుడతారు.